ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పాక్గజ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది అజ్మాన్లో ఉంటుంది. అయితే మన సబ్స్క్రైబరు కృష్ణారెడ్డి గారు ఇలా చెప్పారు, ఇక్కడ అజ్మాన్లో బాగుంటుంది, నేను చాలా దూరం నుంచి వచ్చి తినేవాడిని అని చెప్పేసి. అయితే చూద్దామని చెప్పొచ్చు. ఈరోజు ఎంట్రన్స్ చూస్తాం ఎలాగా ఉంది. సో అక్కడ ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది, ఇక్కడ కౌంటర్. అయితే నేను పర్మిషన్ తీసుకొని చేస్తాను అనమాట. సో చూడొచ్చు మొత్తం సీటింగ్. అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు స్వీట్స్. ప్రతి రెస్టారెంట్లో కూడా స్వీట్స్ అనేది కామన్ ఇక్కడ మనకి. సో సీటింగ్ అరేంజ్మెంట్ చూస్తే అలా ఉంది మొత్తం అంతా కూడా. ఇంకా లోపల ఫ్యామిలీకి కూడా ఉంది. సో అది సెపరేట్ పార్టీషన్లా ఉంది. ఇబన్ ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాడు, అక్కడే మేము కూర్చున్నాం. ఇక్కడ చూస్తే సలాడ్లు అన్నీ కూడా ప్లేట్లో పెట్టి ఉన్నాయి. ఇంకా కౌంటర్ చూడొచ్చు కదా, అక్కడ పార్సిల్ కౌంటర్ అనమాట అది. అక్కడ రోటీ 1 dirham అని రాసి ఉంది. అక్కడ మనోడు లోపల కుకింగ్ చేస్తున్నారు. అక్కడ రోటీలు అన్నీ కూడా ఇస్తాం అనమాట. అక్కడి నుంచి మన వాళ్ళు పార్సిల్ తీసుకొస్తారు. ఇక్కడ గాజు గ్లాసు ఉంది, ప్లాస్టిక్ ఉంది. మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారో చూడండి. నేనైతే గ్లాసే ప్రిఫర్ చేస్తాను. రీయూజబుల్ ప్లస్ అందులో మనకిచ్చిన పెరుగు చట్నీ ఇది. ఇకపోతే సలాడ్ చూసారు కదా, అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి, క్యాబేజ్ అని అది. ఇప్పుడు సలాడ్ మీద పెప్పర్ చల్లుతున్నాడు. అది కామన్ కదా, ఎప్పుడైనా సరే మనం ఖాళీగా ఉన్నప్పుడు సాల్ట్ కానీ పెప్పర్ కానీ వేసుకొని తింటుంటాం. ఇచ్చిన సలాడ్. అక్కడ అంకుల్ ఏమో రోటీ తింటున్నారు. ఎక్కువ మంది రోటీ తింటున్నారు. ఎక్కువ పాకిస్తాన్లో వస్తుంటారు, రోటీ తింటున్నారు. సో మనలో కూడా వస్తారు. క్యారెట్ తింటే కంటికి మంచిది అని చెప్తే తింటున్నాం. సలాడ్ జనరల్గా ఇంకా రాలేదు కాబట్టి ఫుడ్. సో ఇప్పుడు కీరా తినడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. సలాడ్ ఎప్పుడు కూడా మంచిది యాక్చువల్గా అయితే. అందుకని సలాడ్ కంపల్సరీగా ఇస్తారు ఇక్కడ. సో మన ఇబ్బంది అయితే తింటున్నాడు సలాడ్. మేమైతే చికెన్ పులావ్ ఆర్డర్ ఇచ్చాము. అది ఇంకొచ్చే టైం అయింది, చూద్దాం అసలు. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి అది సాస్ ఇచ్చాడు. ఇక మన ఇబ్బంది అయితే స్టార్ట్ చేశాడు. అందులో సర్వ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరో సర్వ్ చేయరు, మనం సొంతంగా సర్వ్ చేసుకోవాలి. అలా ప్లేట్తో తెచ్చిచ్చేస్తారనమాట. సో మనకి ఎంత కావాలో అంత వేసుకొని తినడమే. సో మనోడైతే మొత్తం ప్లేట్ నింపేస్తున్నాడు. సో నెక్స్ట్ మనది చూసారా అంటే ఒక స్పూన్తో కొంచెం మొత్తం ప్లేట్ అంతా ఇచ్చాడనమాట. వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, అందుకని కింద కూడా పోయింది కొంచెం. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా ఎక్కువ ఇచ్చాడు క్వాంటిటీ అయితే. జస్ట్ 13 dirhams అది. జస్ట్ ఏం కాదు 13 dirhams, బట్ పర్లేదు 30 dirhams అంటే తక్కువే అనమాట జనరల్గా అయితే పులావ్కి. ఓకేనా. సో మనమైతే ప్లేట్ ఫుల్ చేస్తాం. ఇప్పుడు కలిపి పెరుగు చట్నీ అది బాగుంటుంది, చెప్పాను కదా ఆల్రెడీ, పుదీనా కలుపుతారు కాబట్టి. సో అయితే కలుపుతున్నాను. కలిపి ఒకసారి చూద్దాం, టేస్ట్ చూద్దాం. సో చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అది స్మోక్ టైప్ ఉంది చికెన్ అయితే, మంచి డెలిషియస్గా ఉంది. సో పలావ్ కూడా బాగానే ఉంది, బట్ చికెన్ అయితే బాగుంది. పలావ్ కూడా అదిరిపోయింది. సో రెండు కాంబినేషన్ కూడా అయితే ఎమ్మీగా ఉన్నాయి. సో ఖచ్చితంగా వర్తబుల్ అది. కాస్ట్ కూడా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, చూసారు కదా. సో ఎప్పుడైనా సరే మనకు ఆనియన్ లేకపోతే మాత్రం ఏదో వెల్త్గా ఉంటుంది, ఆనియన్ నిమ్మకాయ లేకపోతే. వాటితో కూడా ఒక ముద్ద తిన్నాను. సో అయితే మొత్తానికి హాఫే తిన్నాను అనమాట, మొత్తం తినలేకపోయాను. మిగతాది పార్సిల్ చేయించాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.